అసలు నన్ను ఎందుకు సెలెక్ట్ చేయాలి అని నేను వాళ్ళ ప్లేస్లో ఉంటే ఐ విల్ నాట్ సెలెక్ట్ మై సెల్ఫ్ ఓన్లీ. సో బట్ ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ దట్ పొజిషన్. అద్భుతం. Salary was like 4 times higher than what I was earning. That was in 2001. అలా అయితే అది అయిపోగానే నేను ఐ జస్ట్ థ్యాంక్డ్ బాబా. ఫుల్ డే అయిపోయింది. సో ఆ రోజు థర్స్డే కాబట్టి పరిగెట్టుకొని అక్కడి నుంచి ఇంటికి వచ్చే దారిలోనే ఈ బాబా టెంపుల్, నా 5th క్లాస్ నుంచి వెళ్ళే టెంపుల్ ఏదైతే ఉందో అక్కడ క్లోజింగ్ ఆరతి అవుతుంది అనమాట లాస్ట్. అక్కడికి వెళ్ళి గబగబా దండం పెట్టుకొని ఒక థ్యాంక్ యూ చెప్పేసి, అప్పుడు ఫోన్స్ అంత అవైలబిలిటీ ఏం లేదు కదా, ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. సో ఫోన్ లేదు, ఏం లేదు. ఆ ఆఫర్ లెటర్ అవన్నీ పట్టుకొని ఫస్ట్ బాబా టెంపుల్కి వెళ్ళి 9 అయిపోతుంది, ఇంకా 9:15 అయిపోయిన టైము. సో అలా వెళ్ళి ఒకటే అలా ఐ జస్ట్ సెడ్ థ్యాంక్ యూ టైపులో ఒక దండం పెట్టేసి వచ్చేస్తుంటే అవుట్ ఆఫ్ ద బ్లూ ఒక మనిషి వచ్చాడు అక్కడికి. అమ్మ నీకు జరగాల్సిన మంచి జరిగిపోయింది, ప్రసాదం తీసుకోకుండా ఎట్లా వెళ్తావు అన్నాడు నన్ను. అనగానే నాకు ఏంటి అసలు ఏం లేదు, అసలు అంటే ఎందుకు అన్నాడు, ఎవరు, ఏం లేదు. అరే కరెక్టే కదా ఈయన ఇలా అన్నాడు అనే ఒక థాట్. అమ్మో ఈయనేంటి ఇట్లా అన్నాడు అని రెండు అనమాట. అక్కడే కాన్ఫ్లిక్ట్ నాకు అని మళ్ళీ అక్కడ ఆగి హారతి అయిపోగానే వెనక నుంచి వెళ్ళి విభూది పెట్టుకొని బయటకు వచ్చి ఐ జస్ట్ స్టూడ్ దేర్. ఐ లుక్డ్ అరౌండ్. నాకు అంటే నిజంగానే ఆ మనిషి ఎవరు కనపడలేదు. సరే నేను అనుకున్నాను ఓకే ఆయన గైడెన్స్, ఒక చిన్నగా ఒక వాత పెట్టారు నాకు, పని అయ్యే వరకే నన్ను తలుచుకుంటావా, దాని తర్వాత అక్కర్లేదు అని. దాని తర్వాత ఇంకా నా కెరీర్లో నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. దట్ నెక్స్ట్ 20 years వాజ్ లైక్, అంటే నా చదువుకి, నేను చేసిన జాబ్కి, నేను ఎర్న్ చేసిన శాలరీకి, ఈవెన్ 2 days డే ఐ కాంట్ బిలీవ్ ఇట్ అనమాట.